ఈరోజు మనమందరం డబ్బు గురించి ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేయగల కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చూద్దాం. సరే, మొదటగా ఒక అద్భుతమైన కథతో స్టార్ట్ చేద్దాం. ఇది రొనాల్డ్ రీడ్ అనే ఒక మామూలు జానిటర్, అంటే ఒక వాచ్మెన్ కథ అన్నమాట. అతను 2014లో చనిపోయినప్పుడు తెలుసా, ఏకంగా $8 మిలియన్ ఆస్తిని వదిలిపెట్టి వెళ్ళాడు. అంటే మన కరెన్సీలో దాదాపు 66 కోట్ల రూపాయలు. అసలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఈ డబ్బంతా అతనికి లాటరీలో రాలేదు, లేదా కుటుంబం నుంచి వారసత్వంగా కూడా రాలేదు. మరి అంత డబ్బు ఎలా వచ్చింది? అతని సీక్రెట్ ఏంటంటే, అదేమీ పెద్ద జీతమొచ్చే ఉద్యోగం కాదు. డబ్బు విషయంలో అతను ఫాలో అయిన ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ పద్ధతి. చాలా సింపుల్. అతను తనకు వీలైనంత వరకు పొదుపు చేశాడు. అది కూడా చాలా క్రమశిక్షణతో, కన్సిస్టెంట్గా చేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా కాంపౌండింగ్ అనే ఒక మ్యాజిక్ పవర్ని అతను బాగా అర్థం చేసుకున్నాడు. ఈ కథే మనల్ని మార్గన్ హౌసెల్ రాసిన ది సైకాలజీ ఆఫ్ మనీ అనే ఫేమస్ పుస్తకంలోని ఒక ముఖ్యమైన పాయింట్కి తీసుకొస్తుంది. ఇక్కడ మనం గ్రహించాల్సిన చాలా కీలకమైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే, ఆర్థిక విజయం సాధించడం అనేది మన తెలివితేటల మీద కన్నా మన ప్రవర్తన మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మనం ఎంత తెలివైన వాళ్ళం అన్నది కాదు, డబ్బు విషయంలో మనం ఎలా బిహేవ్ చేస్తాం అన్నదే ముఖ్యం. సరే, ప్రవర్తనే అంత ముఖ్యమైతే మరి సంపదను సృష్టించడానికి మనం అలవర్చుకోవాల్సిన ఆ అతి ముఖ్యమైన ప్రవర్తన ఏంటి? ఓకే, ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇద్దరు లెజెండరీ ఇన్వెస్టర్లను పోల్చి చూద్దాం. ఒకరు వారెన్ బఫెట్, మరొకరు జిమ్ సైమన్స్. ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటో చూడండి. సైమన్స్ సంపాదించిన యాన్యువల్ రిటర్న్స్ బఫెట్ రిటర్న్స్తో పోలిస్తే ఏకంగా 3 రెట్లు ఎక్కువ. ఈ నెంబర్లు చూస్తే ఖచ్చితంగా సైమన్స్ చాలా చాలా ధనవంతుడై ఉండాలి కదా. కానీ అసలు కథ అది కాదు. సమాధానం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. అదే సమయం. విషయం ఏంటంటే, బఫెట్ గారు సైమన్స్ కంటే ఏకంగా 40 ఏళ్ల ముందే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి వారెన్ బఫెట్ మొత్తం సంపదలో 95%, అవును 95%, అతని 65వ పుట్టినరోజు తర్వాతే వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్మెంట్లో కొనసాగితే కాంపౌండింగ్ ఎంత పెద్ద మ్యాజిక్ చేస్తుందో. ఇదే మనల్ని డబ్బు విషయంలో మనం చేసే మరో పెద్ద తప్పు దగ్గరికి తీసుకొస్తుంది. అదేంటంటే, అసలైన సంపద అంటే ఏంటో సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. ఈ కోట్ ఒక పదునైన నిజాన్ని చెబుతుంది. మన దగ్గర ఎంత డబ్బుందో అందరికీ చూపించడం కోసం ఖర్చు పెట్టడం అనేది మన దగ్గరున్న డబ్బును త్వరగా పోగొట్టుకోవడానికి ఉన్న బెస్ట్ మార్గం. ఒక్కసారి ఆలోచించండి. రోడ్డు మీద ఓ ఖరీదైన ఫెరారీ కారు వెళ్తుంటే మన చూపు దేని మీద పడుతుంది? దాదాపు ఎవ్వరూ వావ్, ఆ డ్రైవ్ చేసే వ్యక్తి ఎంత గొప్పవాడో అని అనుకోరు. మనందరం అనుకునేది ఒకటే, అబ్బా కార్ ఎంత బాగుందో అని, అంతే. సో ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, నిజమైన సంపద అనేది మన కంటికి కనిపించేది కాదు. అది మనం ఇంకా ఖర్చు పెట్టని డబ్బు. ఆ డబ్బు మనకిచ్చే భద్రత, స్వేచ్ఛ మరియు రేపు ఏదైనా చేయగలం అనే ఆప్షన్స్, అదే అసలైన సంపద. సరే, ఈ పజిల్ యొక్క చివరి మరియు అత్యంత ముఖ్యమైన భాగానికి వద్దాం. ఇవన్నీ కలిసి మనల్ని అంతిమ లక్ష్యం వైపు ఎలా నడిపిస్తాయో చూద్దాం. డబ్బు వల్ల మనకు దొరికే అతిపెద్ద బహుమతి ఏంటో తెలుసా? అది ఖరీదైన వస్తువులు కాదు, మన సమయం మీద మనకు కంట్రోల్ రావడం, మన షెడ్యూల్ని మనమే నిర్ణయించుకోగలగడం. అసలైన సంపదకు అంతిమ రూపం ఇదే. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈరోజు నేను ఏది చేయాలనుకుంటే అది చేయగలను అని చెప్పుకోగలగడం, జీవితాన్ని మన సొంత రూల్స్తో జీవించగలగడం. మరి ఈ స్వేచ్ఛను ఎలా సాధించాలి? దానికంటూ ఒక మార్గం ఉంది. మొదటి స్టెప్, కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవటం. అది మనకు జీవితంలో, కెరీర్లో కొత్త అవకాశాలను ఇస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఎప్పుడు చేస్తాం, ఎవరితో చేస్తాం అనే విషయాల మీద మనకు పూర్తి కంట్రోల్ వస్తుంది. సో ఈ విశ్లేషణ చివర్లో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. మన ఆర్థిక అలవాట్లు మనకు నిజమైన స్వేచ్ఛతో కూడిన జీవితాన్ని నిర్మిస్తున్నాయా, లేక మన జీవితాన్ని కేవలం వస్తువులతో నింపేస్తున్నాయా?